హలో అండి, ఈరోజైతే నేను క్యారెట్ వడియాలు అయితే చేస్తున్నాను. సో దానికోసం ఇది నేను బొంబాయి రవ్వ వడియాలండి ఇవి. అందులోనే నేను క్యారెట్ కూడా మిక్స్ చేస్తున్నాను. సో దానికోసం రెండు, మూడు, నాలుగు, 5 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ సైజు అల్లం ముక్క అయితే సరిపోతుంది. సో వాటిని నేను చిన్న ముక్కలుగా అయితే కోసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఇదిగోండి, ఒక క్యారెట్ అయితే తురుము పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా మెత్తని పేస్ట్లా చేసేసి మీరు వాటర్లో కలుపుకోవడమేనండి. సో అలా కలుపుకోవడం వల్ల ఇంకా పిల్లలు ఇందులో కూడా క్యారెట్ అన్న మాట ఉండదు, జస్ట్ కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా, సో ఇష్టంగా తింటారనమాట. సో మనం పెట్టే స్నాక్ ఐటెం లాగా కూడా తినేస్తారు ఈజీగా. ఈ కారం ఉండటం వల్ల ఏంటంటే మనము ఎప్పుడైనా స్నాక్స్ ఏమైనా లేకపోయినా ఇవి వేపిచ్చేసామంటే చక్కగా తినేస్తారనమాట, టేస్ట్ బాగుంటుంది. అందుకోసం అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు అయితే నేను వాటర్లో వేసుకుంటానండి. ఇవి అయితే మరుగుతున్నాయి కదా, సో దానికోసం జీలకర్ర, ఉప్పు మాత్రం నేను వాటర్లో వేసుకుంటాను. ఇదిగోండి, ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర మాత్రం నేను వాటర్లో వేస్తున్నాను. సో వాటర్తో పాటు అవి కూడా మరుగుతాయి అనమాట. సో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇవి బొంబాయి రవ్వతో నేను చేస్తున్న వడియాలండి. చూడండి, ఇది కూడా నేను రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలా అని కొంచెం కరెక్ట్గా సరిపోయేలాగా మాత్రం వేసుకోమాకండి, కొంచెం తక్కువే వేసుకోండి. ఎందుకు అంటే మనం ఆయిల్లో అవి డీప్ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మనం కూరల్లో నంచుకుంటాము, పప్పుచారులో అట్లా నంచుకుంటాం కదండి. అలా నంచుకున్నప్పుడు దీంట్లో ఉప్పు, దాంట్లో ఉప్పు ఈక్వల్ అయిపోయి బాగా కసువు అనిపిస్తుంది అనమాట. అందుకని మనం కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి, ఒట్టిగా తిన్నా, కర్రీస్లో వాటిలో నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే అసలు ఉప్పు లేకుండా చేయకూడదు కదా, రుచి రాదు కదా. అందుకోసం చక్కగా రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి, దానిలో కొంచెం తగ్గించండి, ఓకేనా. చూడండి, ఎసరైతే చక్కగా మరిగిపోతుంది కదా, మంచి కలర్ కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా. సో నేను నెక్స్ట్ పాలకూర వడియాలు, బీట్రూట్ వడియాలు కూడా వేస్తున్నాను. సో అవి ఎలా చేస్తాను ఏంటి అన్నది చూసేయండి, ఎక్కడ స్కిప్ అయితే చేయమాకండి, పూర్తి వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ పక్కనైతే నెయ్యి కాగిపోతుంది అనమాట. సో నెయ్యి కోసం చూసారా, మా మామయ్య గారి ఇంటి దగ్గర పెద్ద తమలపాకు చెట్టే ఉంది. మా అమ్మాయిని వెళ్ళి 2 ఆకులు కోసుకురమ్మా అంటే ఇన్ని కోసుకొచ్చింది అనమాట. ఒక్క ఆకే సరిపోద్ది నెయ్యిలోకి వేయడానికి. సో నెయ్యి కోసమని ఆకు తెప్పించాను. ఎలా ఉంది మా తమలపాకు మీ కామెంట్స్లో చెప్పండి. ఆకులు అయితే ఇంకా పెద్దగా వస్తాయండి, ఇందులో కొంచెం పరవన్నం పెట్టుకొని తినేయచ్చు అనమాట, అంత పెద్ద ఆకులు అవుతాయి. ఇప్పుడు వచ్చిన ఈ ఆకు కన్నా ఇంకొంచెం పెద్దది అవుతుంది, చక్కగా పరవన్నం పెట్టుకొని తినచ్చు అనమాట, అంత బాగుంటాయి ఆకులు అయితే. ఎలా ఉంది మా తమలపాకు చెట్టు, హెల్దీగా ఉంది కదా. ఇదిగోండి, ఈ గ్లాస్ రవ్వ అయితే నేను తీసుకుంటున్నాను. వీటిని కానీ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చక్కగా తిప్పుకుంటూనే ఉండాలండి కంటిన్యూగా. సో ఇది నేను పోస్తూ కలుపుకోవాలి కాబట్టి ఇదిగోండి, గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నాను కదా, ఇవి కలుపుతూనే ఉండాలండి చిక్కపడేంత వరకు కూడా. సో కలుపుతూ ఉన్నాను. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఎందుకు అంటే ఇంకా మనము ఇంత వేడి మీద అయితే వడియాలు వేయలేం కదా. సో మనం కొంచెం చల్లారిన తర్వాత వడియాలు వేస్తాం కాబట్టి వడియాలు వేసే టైంకి అయితే ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో అలా సరిపోతుంది. అందుకని ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేస్తున్నాను, ఉడికిపోయింది. కమ్మని వాసన అయితే వస్తుందండి, ఎందుకంటే అల్లము, జీలకర్ర చక్కగా అన్నీ వేసాం కదా. కలర్ఫుల్గా ఉండటం కోసం అయితే మంచి ఆరెంజ్ కలర్ వచ్చేసింది క్యారెట్ వేసి. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా చక్కగా న్యాచురల్ కలర్స్తో పిల్లలకి కూడా తినడానికి ఇష్టంగా కలర్ఫుల్గా ఉంటాయి కదా. సో హెల్దీ ఫుడ్ ఈ రకంగా కూడా మనం పెట్టినట్టు ఉంటుందన్నమాట. అందుకని ఈ క్యారెట్ వడియాలు చేశాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి, కొంచెం సగ్గుబియ్యం కలిపి నేను అవి బీట్రూట్ వడియాలు అయితే వేస్తున్నాను. సో వాటి కోసం బియ్యం పిండి అయితే నా దగ్గర నేను బయట వేడిగానే మార్కెట్లో ఒక 1/2 kg కొనుక్కొచ్చానండి. దానికోసం ఏంటంటే బియ్యం పిండిలో ఒక టీ గ్లాసు సగ్గుబియ్యం అయితే ఇది కూడా మెత్తని పొడిలో పట్టేసుకోవాలన్నమాట. సో దానికోసం ఒక టీ గ్లాస్ వడియాలు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. దీన్ని పూర్తిగా పొడి చేసేసుకుందాం. మీకు చూపించాను కదండి, టీ గ్లాసు
సగ్గుబియ్యం అయితే పొడి పట్టుకున్నాను. అట్లాగే 2 గ్లాసుల బియ్యం పిండి ఇది. ఈ బియ్యం పిండి సగ్గుబియ్యం పొడి మొత్తం కూడా ఇప్పుడు నేనైతే నానబెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి నానబెడుతున్నాను అనమాట. మొత్తం నేను 5 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి. 3 గ్లాసుల నీళ్ళు అయితే పిండిలో కలిపి పెట్టుకున్నాను. చూసారా, పిండి అయితే ఇక్కడ కలిపి పెట్టేసుకున్నాను కదా. సో ఈ నీళ్ళు ఎసరు మరిగేటప్పుడు ఈ పిండిని ఆ వాటర్లో కలుపుకోవాలన్నమాట. సో దీనికి ముందు ఇంకా చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉంది. దానికోసం నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీకు నేను మళ్ళీ చూపిస్తాను దేనికి తీసాను అనేది. ఇదిగోండి 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ సైజ్ బీట్రూట్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్నాం కదా, దానికోసం నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. దీని అయితే నేను రెడీగా తీసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా కడిగి వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చి, ఇదిగోండి పచ్చిమిర్చి అయితే పండిపోయిందనమాట కాయ. సో అదే వేస్తున్నాను. ఇదిగోండి నేను వాటర్లో అయితే జీలకర్ర వేయట్లేదు. ఇదిగోండి ఇందులోనే నేను జీలకర్ర వేసేస్తున్నాను. సో వీటిని పూర్తిగా మనం మిక్సీ పట్టేసుకుందాం. సారీ అండి, మీకు అల్లం గురించి చెప్పడం మర్చిపోయాను. చిన్న అల్లం ముక్క కూడా ఇందులో వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదండి, చిన్న ముక్క చాలు. చూసారు కదండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ పేస్ట్ని ఇప్పుడు మనం మరిగే నీటిలో వేసుకుందాం. వాటర్ అయితే ఇప్పుడు మరుగుతుంది. ఈ వాటర్లోనే ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, క్యారెట్ వడియాలు కలిపేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దాంట్లో కొంచెం అయితే తగ్గించండి, ఓకేనా. చూసారా, వాటర్ అయితే తెరులుతున్నాయండి. నిజంగా చెప్తున్నా, ఆ స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో. జీలకర్ర అన్నీ వేసాం కదా, కరివేపాకు అన్నీ వేసేపటిగా ఆ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంది స్మెల్. అదిగోండి, నేను ఎందుకు 1/2 గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోమన్నానంటే ఈ గిన్నె కడిగిపోయడం కోసమే. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టోటల్గా ఈ జావ కోసం 8 గ్లాసెస్ వాటర్ అయితే పట్టిందండి. ఈ 1/2 గ్లాస్ వాటరు ఈ గిన్నె కడిగేసి పోసుకుంటే సరిపోతుంది. మరి చిక్కబడే వరకు వద్దు అండి, చక్కగా నానింది, పిండి కూడా ఉడికింది కదా. బాగా ఉడికిన తర్వాత దించుకుంటే చక్కగా మనం వడియాలు వేసుకుంటే బాగుంటుంది. నేను క్యారెట్ వడియాలు కూడా వేసేసాను. సో క్యారెట్ వడియాలు అయితే చక్కగా ఆరిపోతున్నాయి. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో చూపిస్తా. ఇవ్వండి మా క్యారెట్ వడియాలు చక్కగా ఆరిపోతున్నాయి. చూసారా, పిండి అయితే చాలా చక్కగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం దించేసుకుంటే కొంచెం ఆరిన తర్వాత వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. చూసారా, మరి కలర్ఫుల్గా ఉంది కదా. చూసారుగా మా క్యారెట్ వడియాలు ఎలా ఉన్నాయో. ఇంకా నెక్స్ట్ పాలకూర వడియాలండి. పాలకూర వడియాలు సగ్గుబియ్యంతో పెడతాను. అవి ఎలా పెడతానో, ఒక్క సగ్గుబియ్యం మాత్రమే వాడతానండి దానికి. అది ఎలా పెడతాను ఏంటి అన్నది వీడియోలో చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. గ్లాసు సగ్గుబియ్యం అయితే తీసుకుంటాను. ఇవైతే పూర్తిగా 2-3 గంటల పాటు నానాలన్నమాట. సో నేనైతే వీటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకుందామని నైట్ పూటే వీటిని నానబెట్టేస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. పాలకూర వడియాల కోసం ఇదిగోండి పాలకూర అయితే ఒక కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు చేసేసి నేనైతే ఇందులో పెట్టేసుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ ఒక పచ్చిమిర్చి అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే సగ్గుబియ్యం అయితే ఇక్కడ ఉడుకుతున్నాయండి. ఈ ఉడికే సగ్గుబియ్యం ఇవైతే నేను నైటే నానబెట్టుకున్నాను అనమాట, ఉదయాన్నే చేస్తాను కాబట్టి దీనికి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. రాత్రి నానబెట్టేటప్పుడు 1 గ్లాస్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక టైంలో చూసేపటికి
ఇంకా ఉబ్బిపోయి ఉన్నాయి అనమాట. మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసాను. సో టోటల్గా ఇందులో నేను 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ 5 గ్లాసెస్ వాటర్ ఏనండి. ఇంకా నేను మళ్ళీ ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను. మీకు ముందుగానే చెప్పాను కదా, సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోమాకండి. ఎందుకంటే ఆయిల్లో అది ఉడకడం వల్ల మళ్ళీ మనకి కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఏ కర్రీస్లో అయినా నంచుకుంటానికే కాబట్టి మనం చేసుకునేది, కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి. ఓకేనా? పాలకూర వడియాలు అయితే రెడీ అయిపోతున్నాయండి. సో జావా పాలకూర వడియాల కోసం నేను మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. ఏంటి అంటే, ఒక టీ గ్లాసు, చిన్న టీ గ్లాస్, ఇంత టీ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకొని దాన్ని మెత్తగా పొడి చేసేసుకొని దాన్ని వాటర్లో కలిపేసి పోసుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే త్వరగా కన్సిస్టెన్సీ అనేది చక్కగా దగ్గర పడుతుంది. సగ్గుబియ్యంతో ఎంతసేపు ఉడికినా కూడా అది గింజ గింజగానే ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే చిక్కదనం మనకు తొందరగా అనిపించదు. ఆ చిక్కదనం కనిపించాలి అంటే కొంచెం పౌడర్ చేసి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకు బాగా కనిపిస్తుంది అనమాట. చూసారా, పాలకూర వడియాల కోసం జావ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో నేను పాలకూర, పచ్చిమిర్చి, జీలకర్ర తప్ప నేను ఇంకా ఏమీ వేయలేదండి. అది ఓకేనా? జావ అయితే రెడీ. ఇంకా వడియాలు పెట్టేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి, వడియాలు అయితే వేసేసాము. సో ఒకటి పాలకూర వడియాలు, ఇంకా ఇవి బీట్రూట్ వడియాలు, ఇందులో వచ్చేసి క్యారెట్ వడియాలు, ఇంకా నువ్వుల వడియాలు. చూసారా, నువ్వుల వడియాలు అద్రిపోయింది టేస్ట్ అయితే. క్యారెట్ వడియాలు, పాలకూర వడియాలు, బీట్రూట్ వడియాలు నిజంగా అండి టేస్ట్ అయితే వేరే లెవెల్. అసలు చూసారా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, నేను దీనికి సంబంధించిన పూర్తి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, చూసి చేసేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.